హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రవిటెక్ ట్రావెలర్. మనకైతే ఇప్పుడు జగన్పాల్లో అయితే నైట్ లోడ్ అయింది బండి. లోడ్ అయితే ఎక్కడికి వచ్చేసి అంటే మనకి చౌటుప్పల్ టోలేరు దగ్గరికి అయితే లోడ్ వేసుకెళ్తున్నాం. ఇది వచ్చేసి లోడ్ ఏంటంటే మన బ్యాటరీ పోల్ తయారయ్యేది ఉంటుంది కదా పైన, ఆ తయారయ్యే దిమ్మలు అనమాట. ఇప్పుడైతే చౌటుప్పల్కి అయితే వెళ్తున్నాము. ఇప్పుడైతే ఎలా వెళ్తున్నాను అనేది అయితే మీకు నేను చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. మనకైతే వచ్చేసి శంషాబాద్లో అవుటర్ అయితే ఎక్కేసాను. ఇప్పుడు వచ్చేసి మన పెద్దంబర్పేటలో అయితే దిగిపోవాలి. చౌటుప్పల్ విజయవాడ అటు వెళ్ళాలంటే పెద్దంబర్పేటలో దిగి అక్కడ టిఫిన్ ఏమున్నట్టు టిఫిన్ చేసేసి చౌటుప్పల్కి అయితే వెళ్ళాలి. అక్కడ ఎన్ని బండ్లు ఉన్నాయి అనేది తెలియదు. అక్కడ అన్లోడ్ అయ్యాక మళ్ళీ బండి అయితే చిట్యాలకే తీసుకొని వెళ్ళాలి. అందులో మొన్న ఒక టైర్ బాగిలింది కదా, చిట్యాలకి వెళ్ళి టైర్ వేసుకో అంటే పంచర్ షాప్కి వెళ్ళి టైర్ వేసేసుకొని ఆఫీస్లో పెట్టి సీరియల్ వేసి ఇంటికైతే వెళ్ళిపోవాలి. ఈ రోజుతో అయితే డ్యూటీ అయితే దిగుతున్నా. మళ్ళీ నేను ఎప్పుడు డ్యూటీకి ఎక్కుతా అనేది అది కూడా మీకు చెప్తాను. అయితే చౌటుప్పల్కి అయితే వెళ్ళాక అన్లోడ్ అవుతుందా కాదా అనేది చెప్తా. మ్యాక్సిమం అయితే అన్లోడ్ అయిపోతుంది ఈవినింగ్ లోపల. చూడాలి. అక్కడ బండ్లు అయితే 2 బండ్లు అయితే లోడ్ అయినాయి. ఒక బండి అయితే సిటీలోకి నుంచి వెళ్ళింది, నేనైతే అవుటర్ ఎక్కేసాను. ఎందుకంటే మనకు టైం లేదు. 7:30కి వచ్చేసి మనకు పేపర్స్ ఇచ్చారు. సిటీలోకి నుంచి వెళ్తే ఫోటోలు కొడతారు. అనవసరంగా 1600 నో ఎంట్రీ కేసు అవుతుంది. ఎందుకు రిస్క్, ఎందుకు అవుటర్ ఎక్కితే అయిపోయింది కదా. 1000 రూపాయలతో ఒక 500 టోల్ గేట్, ఒక 500 డీజిల్ ఎక్కువ తాగినా కానీ 1000 రూపాయలతో అయిపోతుంది. అదే సిటీలోకి నుంచి వెళ్ళామనుకో మనకు వచ్చేసి ఏమవుతుంది, ఫోటో కొట్టడానికి 1600 అవుతుంది. అవసరం అయితే బండి ఆపే అవకాశం కూడా ఉంటుంది. అందులో ట్రాఫిక్ ఉంటుంది, స్పీడ్ అంటే తెల్ల లైన్స్ ఉంటాయి కదా. ఆ లైన్స్లో ఏమవుతుందంటే బండి ఎత్తేసినప్పుడు మనకి ఇవి దిమ్మలు ఒకదాని మీద ఒకటి పెట్టేస్తారనమాట. ఒక దాంట్లో 30 ఏమి ఉంటాయి, ఒకదాని మీద ఒకటి పెట్టేస్తారు. అది ఎత్తేసినప్పుడు ఏమైందంటే జారిపోయి కింద పడిపోతాయి. మనం పట్టేసినాం కదా లోడ్కి, ఆ పట్టేసినప్పుడు ఆ పట్ట కూడా చినిగిపోయే అవకాశం అయితే ఉంటుంది. కాకపోతే లోడింగ్ దగ్గర అయితే వీడియో అయితే తీయలేదు. నైట్లో నేను పడుకున్నా. ఎందుకంటే మళ్ళీ ఎమ్మటే పేపర్లు ఇస్తే ఇబ్బంది అవుతుంది, నిద్రగా అంటే బండి నిద్రపోకుండా బండి తోలాలని చెప్పేసి పడుకున్నా. అట్లనే పడుకున్నా. లోడ్ చేసి లోడ్ అయిపోయినాకైతే లేపారు. వీడియో అయితే తీయలేదు అసలు. ఇప్పుడైతే మనం చౌటుప్పల్ టోల్గేట్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇది టోల్గేట్ దాటంగానే మనకైతే రైట్ సైడ్లో రాంగ్ రూట్ వెళ్ళాలి. అక్కడైతే పోలీసు వాళ్ళతో ఉంటారు. మరి రాంగ్ రూట్ వెళ్ళడానికి ఛాయిస్ ఉంటుందేమో. రాంగ్ రూట్ వెళ్తా, లేదంటే ముందుకు వెళ్ళి మళ్ళీ యూటర్న్ చేసుకొని అయితే రావాలి. చూద్దాం ఎట్లా ఉంటుందో. రాంగ్ రూట్ వెళ్ళే టైం ఉంటుందేమో, వెళ్దాం. ఇదే చౌటుప్పల్ టోల్గేటు. ఓకే, బ్యారికేట్లు అయితే ఏం లేవు, వెళ్ళిపోవచ్చు. ఇంతకుముందుకి ఏమో బ్యారికేట్లు పెట్టేది. లే 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 और कितने ఆగలేనా జీ. అది మనకైతే రాంగ్ రూట్ వెళ్తాం కాబట్టి లైట్లు వేసేసుకొని బోర్డుని ఇక్కడ వేసేసుకొని అయిపోతుంది. రాంగ్ రూట్ వెళ్ళకపోతున్నాం, ముందుకెళ్ళి తిప్పుకోదు. కానీ మనకి ఇంకో బండి వస్తుంది అనమాట మన వెనక. మళ్ళీ సీరియల్ వెనక పడిపోతుంది మనది అని చెప్పేసి ఇలాగే వెళ్తాం మామూలుగా అయితే. భయ్యా అటు ఓ భయ్యా, కార్ భయ్యా. ఇది వచ్చేసి ఇదే అనమాట కంపెనీ మనకి. ఇక్కడ రైట్కి వెళ్ళాలి. ఈ బండి అడ్డు పెట్టేసింది, మరి కట్ అవుతుందా కాదా తెలీదు. ఇదన్నమాట కంపెనీ వర్షల్. మనకైతే కంపెనీలోకి అయితే ఎంటర్ అవుతున్నాం. ఇంకా 2 బండ్లు అయితే ఉన్నాయి. అవి ఇప్పుడు అన్లోడ్ అయితే తర్వాత చేస్తారు. ఇంకో బండి అయితే దాటేసినాం, లేకపోతే మన లాస్ట్ బండి అయిపోతుండే. మన అదృష్టం బాగుండి ముందైతే వచ్చేసినాం. ఇక్కడ పెట్టేసుకొని సీరియల్ రాపిచ్చేసుకొని నైట్ కొంచెం నిద్ర లేదు కదా, టిఫిన్ అయితే తెచ్చుకున్న చౌటుప్పల్లో తినేసి అయితే పడుకుంటా. మళ్ళీ అన్లోడ్ ఎలా అవుతుంది అనేది అయితే మీకైతే మళ్ళీ చూపిస్తా ఫ్రెండ్స్. అయితే ఎక్కడ లోడ్ అయినాయో 3 బండ్లు అన్నారు, 2 బండ్లు లోడ్ అయ్యాయి, 2 బండ్లు వచ్చాయి అక్కడికి.
చూడాలి. ఇప్పుడు ఈ బండ్లు లోడుకి వచ్చినాయా లేకపోతే లోడ్ బండ్లా తెలియదు. చూసానికైతే ఎంటీ బండ్ల లాగానే ఉన్నాయి. ఓకే, పేపర్లు అయితే తీసేసుకొని అక్కడికి వెళ్ళి సీరియల్ అయితే తెప్పించుకోవాలి. పట్ట తీయమంటే పట్ట అయితే తీసేసేయాలన్నమాట. ఎందుకంటే వాళ్ళు చూసుకుంటారు ఎన్ని పీసులు వచ్చినాయి ఏందనేది లెక్క పెట్టుకుంటారు. ఇది నాకు తెలిసి లోడ్ బండ్లే. ఇలా పెట్టి లోకల్ బండ్లు ఉంటాయి. ఇది ఏమంటారు, మన ఆలగూడెం పిట్టంపల్లి లోకల్ బండ్లు ఉంటాయి. పెట్టేసి వెళ్ళిపోతారు నైట్ వచ్చేసి వీళ్ళు. మనకైతే ఇప్పుడు లోపలికి వెళ్ళి ఎంట్రీ చేయించుకొని అయితే మళ్ళీ నేను నెక్స్ట్ అన్లోడ్ లోపలికి వెళ్ళాక ఎలా అన్లోడ్ అవుతుంది అనేది నేను చూపిస్తాను. బండి అయితే ఎంట్రీ చేయించేసాను. ఈ 2 బండ్ల తర్వాత అంటుండు. తర్వాత వచ్చేసి 2 బండ్లు అయిపోయాక మధ్యాహ్నం 1-2 అయితే మ్యాక్సిమం అవుతుంది అన్లోడ్ కానీక. ఇప్పుడైతే పట్ట ఇప్పేసి అంటే వద్దు వర్షం వస్తట్టుంది అని అంటున్నాడు. చూద్దాం. బండి అయితే ఆపి మొహం కడుక్కోలేదు, పనులు తోమేసి మొహం కడుక్కొని టిఫిన్ చేసేసి కొంచెం రెస్ట్ తీసుకుంటే అయిపోతుంది. ఇంకో బండి కూడా వస్తుంది, అది కూడా చూపిస్తా. ఇట్లా అయితే కొట్టుకోలేదు, లోడ్ అయినా కూడా అట్లనే వచ్చేసిన. 12 టైర్ లోడేగా అని చెప్పేసి. పంచర్ అయితే ఏమవుతుందంటే పంచర్ అయిన టైర్ కాకుండా పంచర్ కాని టైర్ పలుగుతుంది. ఇంకో బండి వస్తుంది చూసారుగా, ఈ బండికి అనమాట. ఇప్పుడు నేను సైడ్ కొట్టి అయితే వచ్చింది. ఎందుకంటే మళ్ళీ ఆ బండి ముందు పడిపోయింది అనుకో, నా సాయంత్రం అవుతుంది. మళ్ళీ ఇప్పుడు తినాలన్నా కానీ ఇక్కడ ఏం దొరకదు, మళ్ళీ చౌటుప్పలు అటు వెళ్ళాలి. అట్లా అని చెప్పేసి ఆ బండి ఉపయోగంగా దానికి సైడ్ కొట్టేసి అయితే ముంగలైతే వచ్చేసిన. ఇక బండ్లు ఉండవనుకున్నా కానీ ఇక్కడ 2 బండ్లు అయితే ఉన్నాయి. ఏం చేస్తాం, ఇక 2 బండ్లు అన్లోడ్ అయిపోయినాక మనది మధ్యాహ్నం లోపల అన్లోడ్ అంటే అన్లోడ్ అయితే బండి పెట్టేసి 1/2 అవర్లో అన్లోడ్ అయిపోతుంది. ఈ బండి వచ్చేసి నా దగ్గరనే లోడ్ అయింది. పట్ట తీయాలంటే పట్ట వద్దు అని అంటుండు. వాళ్ళతోనైతే అక్కడ కట్టించాం పట్ట. లోపలికి వెళ్తేప్పుడు తీసేది పట్ట, ఇప్పుడు వద్దు అని అంటుండు. మళ్ళీ అన్లోడ్ ఎలా అవుతుంది అనేది నేను చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే లోపలికి అయితే 2 బండ్లు పిలిచిర్రు. నెక్స్ట్ 2 బండ్లు మాయి. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి జార్ఖండ్ బండి. వాళ్ళు వచ్చేసి బండి మొత్తం నీట్గా మొత్తం క్యాబిన్ అంతా తుడుచుకున్నా. ఇప్పుడు అవతల సైడ్ తుడుస్తున్నాడు. వీళ్ళంతా వచ్చేసి బండ్లు అయితే చాలా నీట్గా ఉంచుకుంటారు. లోపల కూడా నీట్గా ఉంటుంది బండి అయితే. ఇలా అవతలంగా తుడుస్తున్నాడు. ఇప్పుడు వచ్చేసి అయితే మనం బండి అయితే ముంగలికి పెడుతున్నాం కొంచెం. ఎందుకంటే మళ్ళీ ఎవరైనా వచ్చి పెట్టిరనుకో పెట్టి వెళ్ళిపోతారు. అన్లోడ్ నైట్ సాయంత్రం అవుతుంది కదా అని చెప్పేసి లోకల్ బండ్లు వస్తాయి. అందుకనే ముంగలు పెట్టేస్తే ఇబ్బంది ఉండదు అని చెప్పేసి ముంగలికి అయితే పెడుతున్నా. ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు పట్ట అయితే తిప్పేసాము. మనకు లోడ్ వచ్చేసి ఇలా వస్తుంది. ఈ బ్యాటరీ పోల్ తయారవుతాయి అన్నమాట దిమ్మలతోని. 2 బండ్లు లోపలికి వెళ్ళి ఆ బండి కూడా పట్ట తిప్పేసామని చెప్పాడు. పట్ట అయితే తిప్పేసినాం. ఇక్కడ క్రేన్తో అయితే అన్లోడ్ అవుతుంది బండి. మనవి కూడా అలాగే అవుతాయి. ఎలా తీసారనేది చెప్తా. ఫ్రెండ్స్ చూస్తున్నారుగా, ఆ బండి అయితే ఆల్మోస్ట్ అయిపోయింది ఖాళీ. దాని తర్వాత ఇప్పుడైతే మనదే వచ్చేసి సీరియల్ నెంబరు. ఆ బండి ఖాళీ అయిపోయాక కాంటా పెట్టుకున్నప్పుడు నా వెనక 2 బండ్లు అవుతున్నాయి, అవి వదిలేస్తాడు. అక్కడ ఇంకో బండి అవుతుంది కదా లీలాండ్ వెహికల్, అవి వచ్చేసి అయితే బ్యాటరీలు తీసుకొచ్చారు. ఖరాబ్ అయిన బ్యాటరీలు ఉంటాయి కదా, అవి తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ అది మొత్తం పగలగొట్టి దాంట్లో ఉన్నాయి తీసి కరప్షన్ చేసి దాన్ని ఏదో చేస్తారు. చేసి అవైతే మళ్ళీ రిటర్న్ పంపిస్తారు అన్నమాట. ఈ పోల్స్ బ్యాటరీలో ఉంటుంది కదా, అదేదో ఇత్తడి దాన్ని ఏమంటారు కదా, కరెంటు వైర్లకు సంబంధించింది ఉంటుంది కదా, అది అట్లాంటిది ఉంటుంది అన్నమాట దీంట్లో. అది మళ్ళీ చేసేసి దీన్ని మొత్తం కరగబెట్టేసి ముద్దలు చేసి ఇవి వచ్చేసి మళ్ళీ దీన్ని రిపీటింగ్ ఏమో చేస్తారు. దీన్ని యాక్చువల్గా చేసి మళ్ళీ బయటికి పంపిస్తారు, బ్యాటరీల కంపెనీకి పంపిస్తారు. వాళ్ళు వచ్చేసి పోల్స్ తయారు చేస్తారు బ్యాటరీలో. ఇప్పుడైతే ఆ బండి అయితే బయటికి రాగానే నేనైతే లోపలికి వెళ్తా కాంటా పెట్టుకొని. వర్షం అయితే అసలు తగ్గట్లేదు. 3 రోజుల నుంచి అయితే వర్షం నాన్ స్టాప్ అయితే వస్తుంది. ఇక్కడైతే వచ్చేసినాం. చూసుకున్నట్టయితే అక్కడ 3 బండ్లు అవుపిస్తున్నాయా. నా ఇంకో బండి, దాని వెనక ఇంకో బండి ఉంది. కాలు అయితే చక్కగా తీసుకెళ్ళిపోయి బండి అయితే కొంచెం వర్క్ ఉంది, వైబ్రేషన్ వస్తుంది బండి. మెకానిక్ దగ్గర పెట్టేసి ఒక టైర్ అయితే వేసేసుకోవాలి ఇంటికి పోయి. ఒక టైర్ వలిపోయింది కదా మన, అట్లనే నేను తిరుగుతూనే ఉన్నా. మన బండి అయితే వచ్చేసి లోపలికి అయితే పిలిచారు ఫ్రెండ్స్. ఇప్పుడు ఇట్లా తీసేస్తారనమాట, అన్లోడ్ అయితే ఇట్లా చేస్తారు.
ఆ బండి అయితే అయిపోయింది. ఇంకొక లాట్ ఏమున్నది, ఇట్లా చేసి ఈ సైడ్కి పెట్టేస్తారు. అవన్నీ మళ్ళీ తీసేసి అట్లా కాలుస్తారు అనమాట. దాంట్లో హీట్ చేసి ఏమో చేస్తారు, మళ్ళీ వేరే సపరేట్ తయారు చేసి ఈ బయట బ్యాటరీ కంపెనీకి అయితే వెళ్తాయి. ఒక క్రేన్ అయితే కంపల్సరీ, కింద 2 ఉండాలా, బండ్లో 2 ఉంటారు. వాళ్ళు అన్లోడ్ చేసి అట్లాగో అన్నీ ఇప్పటిదాకా అయితే దింపినారు అనమాట. అవన్నీ మనకు వచ్చేసి క్రేన్తో దింపేస్తారు. వాళ్ళు పైన జమాయిస్తారు, హైట్ జమాయించినాక ఈ క్రేన్ మళ్ళీ దింపేసి వెళ్తే దాని మీద పెట్టేస్తారు. నెక్స్ట్ అయితే మన బండి అనమాట. ఎంత అన్లోడ్ అవుతుంది అనేది నేను మళ్ళీ చూపిస్తాను. మన బండిలో మన బండి అయితే లోపలికి అయితే వచ్చి పెట్టేసినాము. ఇప్పటిదాకా అయితే ఆ బండ్లు బయట దింపారు. మనది బయట దింపుతాను అనుకున్నా కానీ బయట దింపలేదు. ఇట్లా వచ్చేసి ఉంటుంది అనమాట. ఇట్లా తయారు చేస్తారు మళ్ళీ కొత్తవి. మళ్ళీ ఇక్కడ మొత్తం దాన్ని ఏదో చేస్తారు, వీటిలో తయారు చేస్తారు. కొన్ని తయారు చేసి మళ్ళీ రిపేర్ కంపెనీ పంపిస్తారు. వీళ్ళైతే వీడియో తీసుకుంటానికైతే పర్మిషన్ అయితే అడగలేదు. ఖాళీ నేను బండ్లో కూర్చొని తీస్తున్నా. అది బండ్ల బయట కూడా ఉండొద్దు, బండ్లకి కూర్చో బాబు అని అన్నారు. అట్లా అని చెప్పేసి నేనైతే వచ్చిన బండ్లో అయితే కూర్చొని లైట్గా అయితే వీడియో అయితే తీస్తున్నా. బయట ఇట్లా అయితే తయారు చేస్తారనమాట. మళ్ళీ మన బండి అయితే ఖాళీ అయిపోయింది. వాళ్ళని చూస్తున్నారు కదా, వాళ్ళు వచ్చేసి ఎట్లా కొడుతారు, అన్ని బైక్ బ్యాటరీస్ అన్నమాట. అవన్నీ పగలగొట్టి దాంట్లో వస్తుంది కదా, అది తీసేసి మళ్ళీ అంటే బయలు చేస్తారనమాట. బయలు అంటే ఉడకబెట్టి మళ్ళీ ఒక ముద్దలాగా తయారు చేస్తారు. దాంట్లో ఉన్నది ఎలాగ మీకు చూపించాను కదా వీడియోలో, అది చేస్తారనమాట. అది చేసి మళ్ళీ వీళ్ళు వేరే కంపెనీకి పంపిస్తారు. ఇప్పుడైతే కాల్ అయిపోయింది మన బండి. ఇప్పుడైతే మళ్ళీ నేను ఎక్కడికి వెళ్తున్నాననేది చెప్తా. చిట్యాలకి అయితే వెళ్తుంది బండి. ఇప్పుడు మనకైతే రిసీవ్డ్ అయితే వచ్చేసి తీసుకున్నాం. అన్లోడ్ అయితే అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనం చిట్యాలకి వెళ్ళాలి. చిట్యాలలో మెకానిక్ షాప్ దగ్గరికి వెళ్ళి కొంచెం బండి అయితే కొంచెం ఏమంటారు 50-55 స్పీడ్ వెళ్తే బండి వైబ్రేషన్ వస్తుంది. స్టీరింగ్ బాగా వైబ్రేట్ అవుతుంది. వచ్చేసి అయితే మనం ఇప్పుడు మెకానిక్ అయితే చూపించి టైర్ పగిలింది కదా, ఆ టైర్ అయితే వేసేసుకోవాలి. ఆ టైర్ వేసేసుకొని ఆఫీస్లో పెట్టి సీరియల్ వేసేస్తే అయిపోద్ది. ఇక మనకి ఈ ఓనర్ దగ్గరికి వెళ్ళి లెక్క తీసేసుకొని మనకి ఎంత శాలరీ వస్తుంది, ఎన్ని డేస్ అయింది డ్యూటీ అని చెప్పేసి మన అమౌంట్ తీసుకొని అయితే వెళ్ళాలి. మనం అయితే చిట్యాలకి వెళ్ళాలి కాబట్టి స్టేట్ వెళ్తే అయితే చౌటుప్పలు. చిట్యాలు వెళ్ళాలంటే ఇక్కడ యూటర్న్ తీసేసుకొని మళ్ళీ ఒక 20 కిలోమీటర్స్ వెళ్తే చిట్యాలు వచ్చేస్తుంది. చిట్యాల బండి అక్కడ మెకానిక్ షాప్ దగ్గర పెట్టేసి మా ఓనర్ వస్తా అన్నాడు. వచ్చి బైక్ తీసేసుకొని ఇక్కడైతే బండి అయితే పెట్టేసారు. డివైడర్ పైన అయితే ఇక్కడ ఆపేసారు. కానీ యూటర్న్ చేసుకునే వాళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ వచ్చేసి అయితే వెళ్ళిపోతే చలో చిట్యాల డ్యూటీ అయితే దిగినట్టే. ఇక మెకానిక్ షాప్ అక్కడ పెట్టేసి మా ఓనర్కి బైక్ ఇచ్చేసి లారీ ఇచ్చేసి నేను బైక్ పైన ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి స్నానం కూడా చేసేసుకొని తిని మళ్ళీ లారీ అయితే పంచర్ షాప్ దగ్గరికి వెళ్తుంది. నేనైతే అక్కడికి వెళ్ళి టైర్ చేంజ్ చేసేసుకొని మళ్ళీ ఆఫీస్లో పెట్టేసి అమౌంట్ అయితే ఇస్తాడా, రేపు ఇస్తాడా, 2 డేస్కి ఇస్తాడా అనేది మాట్లాడేసి ఇంటికైతే వెళ్ళిపోతా. ఇప్పుడైతే వర్షాలు వస్తున్నాయి కాబట్టి బండి అయితే లోడింగ్ ఎక్కడ లేదు, కిరాయిలు తక్కువనే అని చెప్పేసి చిట్యాలకే తీసుకొచ్చేసే బండి. మళ్ళీ నువ్వు ఇన్ని రోజులు వెళ్ళావు కదా, 15 డేస్ అవుతుంది కదా నువ్వు డ్యూటీకి వెళ్ళి. ఒక ఏమంటారు అంటే ఒక 4-5 డేస్ ఉండి మళ్ళీ తర్వాత బియ్యం ఉంటుంది కాకినాడకి. బియ్యం ఎత్తుకొని పోతుంది. అక్కడ అన్లోడ్ అయితే మెయిన్ లోడ్ అయితే ఉన్నది బియ్యము, కాబట్టి అన్లోడ్ అవ్వట్లేదు అనమాట. మనకి ఇంత అన్లోడ్ అయినా కానీ వైజాగ్లో అయితే పొద్దు కూడా లోడ్ అవ్వట్లేదు వర్షం కారణం వల్ల. అట్లా అని చెప్పేసి మనం బండి అయితే ఒక 2 డేస్ 3 డేస్ అయితే ఆపుతాము. ఇంటి దగ్గర ఉండి కొంచెం ఇంట్లో వాళ్ళతో కూడా టైం స్పెండ్ చేసి పిల్లలతో టైం స్పెండ్ చేసేసి మళ్ళీ తర్వాత ఆయన లోడ్ ఎత్తుకొచ్చి అయితే మనకి ఇస్తాడు. ఇచ్చి మళ్ళీ చెల్లో డ్యూటీ ఎక్కేసామంటే మళ్ళీ ఇక 20 డేస్ 15 డేస్ అయితే డ్యూటీలో ఉంటాం. మళ్ళీ హైదరాబాద్ కాకుండా అట్టే పెట్టుకోవాలా, కలకత్తా కన్నా లేకపోతే అటు ఒరిస్సా ఇటు పోతే ఏదైనా ఛత్తీస్గఢ్ అటు ఉన్నాయి కదా, అటైతే పెట్టుకుందాం అని అనుకుంటున్నా. కాకపోతే మొన్ననే పెట్టుకుంటుంటే నేను ఒక్కనే వెళ్ళినా, సింగిల్ డ్రైవ్ వెళ్ళినా కదా అని చెప్పేసి నేనైతే పెట్టుకోలేదు లోడు. మళ్ళీ అక్కడ తిరుపతి సైడ్ పెట్టుకొని తిరుపతి నుంచి మళ్ళీ ఇక్కడైతే వచ్చినాం కదా, అట్లా అని చెప్పేసి ఇప్పుడు మనకైతే
నెక్స్ట్ ట్రిప్ అయితే నేనైతే మ్యాక్సిమం ట్రై చేస్తాను లాంగ్ పెట్టుకోవడానికి. లాంగ్ వద్దు ఏమొద్దు ఇక్కడ లోకల్ పెట్టుకుంటే మరి లోకల్ అయితే లోకలే పెట్టుకుంటాయి. ఇక చేసేది ఏం లేదు. ఇక అది ఓనర్ ఏమంటారు, ఓనర్ మాట్లాడుకున్న దాన్ని బట్టి ఉంటుంది. ఆయన అయితే సైలెంట్గా ఉంటాడు. నీ ఇష్టం ఎక్కడన్నా వెళ్ళు, నువ్వు ఎక్కడ పోతుంటే అక్కడ లోడ్ ఎత్తుతా అని అంటాడు. కానీ ఎక్కడైనా స్పాట్ అన్లోడ్ అయితే లోడ్ అయితేనే మాట్లాడతాడు. వేరే అన్లోడ్ కాకుండా అదైతే మాట్లాడాడు అతను. ఇప్పుడైతే వెళ్తున్నా, చిట్యాలకి వెళ్ళి మెకానిక్ దగ్గర పెట్టేసి ఇంటికి పోయి మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి కొంచెం భోజనం తినేసి మళ్ళీ లారీ కాడికి వచ్చి వీడియో అయితే నేను కంప్లీట్ చేస్తాను. ఏం రిపేర్ చేసారు, టైర్ ఎలా వేస్తుడు అనేది నేనైతే రివీల్ చేస్తాను. అందులో వచ్చేసి ఇప్పుడు మెకానిక్ ఎక్కడో కూడా చెప్పేస్తా. మనోళ్ళు ఎవరైనా ఈ ఏరియాలో ఏమైనా వెహికల్ ఖరాబ్ అయినా కానీ అతనికి ఫోన్ చేస్తే వచ్చి చేస్తాడు. కిరణ్ అని చిట్యాల ఎంట్రన్స్లోనే ఉంటుంది. లెఫ్ట్ సైడ్లో ఫస్ట్ షాప్ అతనిదే వస్తుంది. ఏమంటారు, మన గడ్డ దిగుతుంటే రైల్వే ట్రాక్ కొంచెం బిఫోర్ యువతలనే 1/2 కిలోమీటర్ యువతలనే ఉంటుంది. పెద్ద యాప్ చెట్టు ఉండి అక్కడ ఒక రూమ్ ఉంటుంది. అదే మెకానిక్ కూడా అతను మంచిగా చేస్తాడు వర్క్ ఏదైనా. కాకపోతే ఏంటంటే అతని నెంబర్ కూడా నేను మెన్షన్ చేస్తాను. మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే అతనికి కాల్ చేస్తే అతను వస్తారు, ఇద్దరు ఉంటారు వాళ్ళు. వాళ్ళైతే మెకానిక్ షాప్ ఎక్కడో అయితే నేనైతే వీడియో చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఎందుకంటే వర్షం వస్తుంది కదా, ఒకటే చేతితో వీడియో తీస్తున్నాను కాబట్టి నేను ముందు వెళ్ళాక చిట్యాల దగ్గరికి వెళ్ళాక నేను మళ్ళీ అయితే వీడియో తీస్తాను. షాప్ ఎక్కడ ఉంటుంది ఏందనేది మళ్ళీ చూపిస్తాను. ఒక 10 మినిట్స్ వెయిట్ చేస్తే నేను మళ్ళీ వీడియో పెట్టేస్తాను. ఫ్రెండ్స్ మనకైతే ఇప్పుడు చిట్యాలలో ఎంటర్ అవుతుంటే మనకి ఇక్కడ హోటల్ అయితే వస్తుంది ఒకటి. ఆ హోటల్ దాటినాక దుర్గా భవానీ హోటల్ వస్తుంది. దుర్గా భవానీ హోటల్ దాటగానే నీకు లెఫ్ట్ సైడ్లోనే ఉంటుంది అనమాట. పెద్ద యాప్ చెట్టు ఉంటుంది. యాప్ చెట్టు కింద పంచర్ షాపు కొంచెం అంటే పంచర్ షాప్ ఉన్న పక్కపోతే మనకి మెకానిక్ షాప్ అనేది ఉంటుంది అనమాట. పంచర్ షాపు మెకానిక్ షాప్ రెండు ఉంటాయి. నేను ఆ మెకానిక్ షాప్ ఎలా వెళ్ళాలనేది కూడా చూపిస్తా. అర్థం కాదు దగ్గరికి వెళ్ళి నాకు లెఫ్ట్ సైడ్ చూసుకున్న చెట్లు ఉంటాయి. ఈ చెట్లన్నీ దాటేసినాక చిట్యాల ఎంటర్ అవుతుంటే నీకు లెఫ్ట్ సైడ్లోనే ఉంటుంది. కొంచెం ముందరికి వెళ్తే వచ్చేస్తుంది. మరి అన్న అయితే లేనన్నాడు. కిరణ్ అన్న ఉండాలి అసలు. అతని పేరు వచ్చేసి కిరణ్. వాళ్ళ బొమ్మర్దికి ఫోన్ చేస్తే తిననీకి వచ్చినా అన్న, నువ్వైతే వచ్చేసి నేను వస్తున్నా, ప్రాబ్లం ఏందో చూద్దామని అన్నాడు. మా ఓనర్ కూడా కాల్ చేస్తే సరే నువ్వు వచ్చేసి పంచర్ షాప్గా టైర్ వేసి నేను వస్తా అని అన్నాడు. అప్పటి లోపల వెళ్ళి బండి అయితే నీట్గా తుడిచేసి పెట్టే లోపల మా ఓనర్ వచ్చేస్తాడు. అతనికి బండి వేసి మనమైతే ఇంటికి పోతా. ఇంటికి అయితే పోయి స్నానం కూడా చేసేసుకొని మళ్ళీ లారీ దగ్గరికి అయితే వెళ్ళాలి, పంచర్ షాప్ దగ్గరికి. అక్కడ టైర్ ఎలా ఉంది ఏంటి, టైర్ ఉంది అని అంటున్నాడు. ఇప్పుడు ఇక్కడే ఫ్రెండ్స్ మనం చూసుకుంటున్నా అయితే చిట్యాల కరెక్ట్ 1 కిలోమీటర్ ఉంది అనగా నీకు వచ్చేసి బ్రిడ్జ్ వస్తుంది. బ్రిడ్జ్ దాటగానే ఇక్కడ పంచర్ షాప్ టైర్స్ అయితే ఉంటాయి. ఆ టైర్స్ దాటగానే ఆ పంచర్ షాప్ కూడా వెళ్ళొద్దు. బిఫోర్ యువతలే నీకు లెఫ్ట్ సైడ్ రోడ్ ఉంటుంది, అంటే మట్టి రోడ్డు ఇక్కడ ఉంది కదా, కిరణ్ లారీ మెకానిక్ అని. ఇక్కడనే అతను వచ్చేసి షాప్ అయితే ఇదే. కిరణ్ అయితే బండి ఉన్నది కానీ అతను ఉన్నాడా లేడా తెలియదు. షాప్ అయితే అదే. ఇక్కడ పంచర్ షాప్ గాలీస్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ రిపేర్ ఇక్కడ చూసుకున్నట్టయితే మెకానిక్ నెంబర్ అయితే ఇదే అనమాట. ఆ రెండింటిలో ఏ నెంబర్ చేసినా కానీ కలుస్తుంది. నీకు రూట్లో ఏమన్నా అయినా కానీ వచ్చి చేస్తారు బండ్లు. వచ్చేసి పంచర్ షాప్ కూడా ఇక్కడే ఉంటుంది. గాలి చేస్తారు, అన్నీ చేస్తారు. మనమైతే ఇక్కడ కొట్టాం. ముందు ఇంకో షాప్ ఉంటుంది మనది. అక్కడైతే ఆ షాప్ దగ్గర, ఆ షాప్ కూడా వెళ్ళాలి ఎట్లా ఉంటుంది అనేది కూడా నేను చూపిస్తాను. మన బండికి వచ్చేసి మెకానిక్ దగ్గర అయితే పని అయితే అయిపోయింది. మనకి రైట్ సైడ్ టైర్ పగిలింది కదా, నేనైతే ఇంటికి వెళ్తున్నా. మా ఓనర్ అయితే బండి తీసుకొని పోతుండు. పంచర్ షాప్ కాడికి పోయి బండి అయితే చేసుకొని అయితే వెళ్తాడనమాట. ఆఫీస్ కాడికి పోతాడు. ఆఫీస్ కాడికి పోయినాక నేనైతే మళ్ళీ ఆఫీస్ దగ్గరికి వెళ్తాను. ఈయన వచ్చేసి అయితే మా సేట్ అనమాట. ఇగో ఆఫీస్ కాడికి అయితే తెచ్చిండు. ఏ టైర్ వేసిన అనేది చూపిస్తాయి. ఇది వచ్చేసి మన ఆఫీసు, చిట్యాల యూనియన్ ఆఫీస్ ఇది. ఇవన్నీ మా లోకల్ బండ్లు అనమాట. ఈ బండ్లకి ఈఎంఐలు కూడా ఏముండవు. ఇవంతా ఎప్పుడు ఇన్నే ఉంటాయి బండ్లు. ఇంకో ఈ బండి చూడు, టైర్ ఉండదు, ఏముండదు, అట్లనే ఉంటుంది అది ఎప్పుడు. మనకు వచ్చేసి ఏ టైర్ వేసిన అనేది నేనైతే చూపిస్తా. నేనైతే వెళ్ళలేదు. ఇంటికి వెళ్ళి
ఇంటికి వెళ్ళి నేను స్నానం చేసుకుని అయితే బండి దగ్గరికి వచ్చిన. టైర్ వచ్చేసి అయితే డెక్స్తోనైతే మొత్తం దిగిపోయింది. చూసిరు కదా, నేను సిల్ టైర్ వేసిండేమో అనుకున్నా కానీ ఈ టైర్ వేసిండు ఏం కాదు, దానికి అది నడిచిపోతుంది. ఇప్పుడైతే ఇక ప్రజెంట్ అయితే అబ్బాయి ముగించుకోలేదు. నైట్ మళ్ళీ ఇడదానికి వస్తామా? మరి అందుకే తెచ్చుకుంటావా అంటున్నా కాఫీలు. తాళం వేసినట్టున్నావు మళ్ళా. ఫ్రెండ్స్ ఇప్పటితోనైతే వీడియో అయితే ఆపేస్తున్నా నేను. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఆయన చూడు ఎత్తిరిస్తుండే నేను వీడియోలు తీస్తుంటే, అవసరానికి ఏమి ఎన్ని రోజులు నాతో బండి రోజులు పిచ్చుకోండి. ఇప్పుడేమో నీ వీడియోలు లేవు ఏం లేవు, వర్షం వస్తున్నాడు పోదామని అంటుండు. నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా కొడుకు కూడా సేమ్ నా లెక్కనే అంటానట. మళ్ళీ డ్యూటీకి అయితే ఎప్పుడు వెళ్తాను అనేది నేను మళ్ళీ అప్డేట్ ఇస్తాను. ఒక 2 days 3 days అయితే ఇంటి దగ్గర ఉండి మళ్ళీ అయితే కాకినాడ కన్నా ఏటన్నా బియ్యం అయితే లోడ్ వేసుకొని అయితే వెళ్తా. నా వీడియోస్ కనుక లైక్ అయితే షేర్ అయితే చేయండి నాకు కంపల్సరీ మర్చిపోకుండా. జై డ్రైవర్స్.